హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఎవరైనా ఇప్పుడు బంధువర్గాలలో చనిపోతే వాళ్ళ 10వ రోజుకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా మిగతా బంధువులు వాళ్ళ పేరు మీద నల్ల నువ్వులు మరియు దర్బలు నీటిలో ఎందుకు విడిచిపెడతారో అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, హిందూ ధర్మం ప్రకారం ఆ కుటుంబానికి 12 రోజులు మైల పడతారు. అంటే మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, మైల మగపిల్లలకి ఉంటుంది, పక్షిని అనేటువంటిది ఆడపిల్లలకి ఉంటుంది. అయితే తల్లిదండ్రులకు ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరనుకోండి, ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మైల ఉంటుంది సంవత్సరం పాటు. అయితే 10వ రోజుకి ఎందుకు అందరూ తిల దర్భాలను నీటిలో వదిలిపెడతారు? అలా వదిలిపెట్టడం చేత పోయిన వారి ఆత్మకు మోక్షం కలుగుతుంది, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, తర్వాత వాళ్ళ ఆత్మ స్వర్గంలోకి వెళ్తుంది అని ఒక నమ్మకం. అందుకే కదండి దానిని ఉట్టి నల్ల నువ్వులను దర్బలను వదిలిపెట్టడం అని అనరు, దానిని ధర్మోతకాలు అని మన భాషలో చెప్తారు. అంటే బంధువర్గాలలో అందరూ తెలిసినంత వరకు వచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరును చెప్పుకుని వాళ్ళ పేరున తిల దర్భాలను వదిలిపెడతారు. మహాభాగవతంలో కూడా దీని గురించి చాలా చక్కగా చెప్పారు. పోయిన వారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పారు. ఇంకా భారతంలో ఏమి చెప్పారు అంటే, ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ దహన క్రియలు అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో ఉన్న బూడిదంతా కలెక్ట్ చేసుకుని దానినే అస్థికలు అంటారు మన తెలుగు భాషలో చెప్పాలి అంటే. అయితే ఆ అస్థికలని 10వ రోజు కాకముందే దహన క్రియలు అయిన మర్నాడే ఎక్కడికైనా తీసుకెళ్ళి పుణ్యనదుల్లో వేస్తారు. అంటే మనకి దగ్గరలో చెప్పుకోవాలి అంటే గోదావరిలో వేయచ్చు, తర్వాత ఇంకా పవిత్రమైన నదుల్లో వెయ్యాలి అనుకుంటే కాశీ గంగాలో కూడా వేయచ్చు. అలా అని ఒకప్పటి కాలంలో చాలామంది ఏం చేసేవారు అంటే సగం శవాన్ని కాల్చేసి గంగలో వేసేసేవారు, కానీ అది చాలా తప్పు. కానీ ఏమిటి చేయొచ్చు అంటే శవాన్ని కాల్చేసిన తర్వాత ఆ బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదని తీసుకుని వెళ్ళి పుణ్యనదుల్లో వేస్తే ఆ పోయిన వారికి శాంతి జరిగి వాళ్ళు దేవలోకానికి వెళ్ళిపోతారు. ఇది శాస్త్రీయకరంగా చెప్పడం జరిగింది. అందుకే 10వ రోజున ప్రతి ఒక్కళ్ళు బంధువర్గంలోని ఒక ప్రాంతానికి చేరి, అంటే ఎక్కడైతే కార్యక్రమాలు చేసుకున్నారో అక్కడికి చేరి పోయిన వారి పేరును తలుచుకుని వాళ్ళ పేరున తిల దర్భాలను వదిలిపెడతారు.